ప్రజెంట్ అయితే మనం కాజీపేట్ స్టేషన్లో ఉన్నామండి. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నాం అందరం. ట్రైన్ అయితే వచ్చేసింది. మనవైతే రిజర్వేషన్ సీట్స్ కాబట్టి ఏం టెన్షన్ లేకుండా ఉన్నాం. ఎక్కేసామండి ట్రైన్. నేనైతే ఇప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో వెళ్ళాను. ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 14 to 15 years అవుతుంది. ఇప్పుడు షిరిడి ఎలా ఉందో చూద్దాం. సో అలా చూడగానే సికింద్రాబాద్ వచ్చేసింది. టైం ఆల్మోస్ట్ 9:30 to 10 అవుతుంది. సో కొంచెం ఏదైనా తినేసి పడుకొని మార్నింగ్ లేవడమే. లేచేసరికి మనం ఆల్మోస్ట్ షిరిడి దగ్గర దాకా వెళ్తామండి. సో తెల్లారిపోయింది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనమైతే ప్రజెంట్ నాగర్సోల్లో ఉన్నాము. చాలామంది షిరిడికి వెళ్ళే వాళ్ళు నాగర్సోల్లో దిగేసి షిరిడికి వెళ్తారు. ఎందుకంటే ఈ ట్రైన్లో వెళ్తే 3 hours పడుతుంది. సో నాగర్సోల్లో దిగేసి వెహికల్ పట్టుకొని షిరిడికి వెళ్తారు. ఎందుకంటే దర్శనం కొంచెం ముందు కావాలని వెళ్తారంతే. సో ఫైనల్గా మనం సాయినగర్ షిరిడీకి వచ్చేసాం. ఇక్కడ దిగాక ఆటోలు ఉంటాయి టెంపుల్కి తీసుకెళ్ళడానికి. పర్ హెడ్కి 20 rupees ఛార్జ్ చేస్తారు. సో ఫైనల్లీ షిరిడీకి వచ్చేసాం. మేమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రూమ్ తీసుకున్నామండి. ఇవే వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. సో నేను చూపిస్తాను. మనం బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. ఈ రైట్ సైడ్లో మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది. దాని పక్క పొంటే టీ స్టాల్ ఉంటుంది.
అది 2 రూపీస్ టీ స్టాల్. ఇది వచ్చేసి టెంపుల్ వే. టెంపుల్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే మనం ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు, లెఫ్ట్ తీసుకుంటే పెయిడ్ దర్శనం.